10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా. ఇక ప్రశ్న పత్రాల లీకేజ్లపై ఉక్కుపాదమే. ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. సోమవారం పార్లమెంట్లో అంటే రాబోయే నెక్స్ట్ సెషన్లో కూడా దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ది పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024 కూడా సవరించారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాల్సిందే, రాజీ ప్రసక్తి లేదు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు కోటి పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం అలాగే సీజేపీ ప్రతినిధుల మధ్య సుమారు 2 గంటల పాటు చర్చలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. డిమాండ్ల పరిష్కారానికి శనివారం మధ్యాహ్నం డెడ్లైన్ విధించింది కేంద్రం. ఇక కేంద్ర మంత్రులకు తేల్చి చెప్పిన సీజేపీ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తాము అంటూ కూడా జేపీ నడ్డా స్పష్టం చేసినట్టే తెలుస్తుంది. ఇక్కడ కూడా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి. అణిచివేయాలని చూస్తే ప్రభుత్వాన్ని తొక్కేస్తారు. మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు. కేవలం నీట్ పేపర్ లీక్ పైనే కాదు, 12 ఏళ్ల బీజేపీ పాలనపై యువత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. లీకులకు మోదీ సమాధానాలు చెప్పాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక విద్యార్థులకు సంపూర్ణ మద్దతు అవసరం అయినప్పుడు కేసీఆర్ తప్పకుండా వస్తారు విద్యార్థుల తరపున అంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక భారత్ పై 10% సుంకాలు, ట్రంప్ తాజా ఆదేశాలు ఇవి. ఇక ముగిసిన తాత్కాలిక సుంకాల గడువు 60 భాగస్వామి దేశాలపైన కూడా కొత్త టారిఫ్లు విధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా సీఎం సమీక్షకు సంబంధించి సమాచారం అందుతుంది. క్యూర్ జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలి. నగరానికి దూరంగా ఉంటే పేదల ఉపాధికి ఇబ్బందులు వస్తాయి. ఔటర్ లోపల అనువైన ప్రభుత్వ భూములు గుర్తించండి అంటూ కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక పదే పిటిషన్లతో ట్రయల్ కు ఆటంకం. వైఎస్ వివేక హత్య కేసులో సునీత తీరును తప్పుపట్టిన సిబిఐ ప్రత్యేక కోర్టు. ఇక కోర్టు ఆదేశాలతో సిబిఐ అదనపు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించింది. ఇక మరోసారి దర్యాప్తుకు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యం అవుతుంది. ఈ కేసులో వేగవంతమైన విచారణ జరపాలి అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశిస్తోంది. క్రిమినల్ కేసులో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండట్లేదు అంటూ కూడా తీర్పు వస్తోంది. అబద్ధాలు చెప్పడం ఆపండి, శాంతియుతంగా నిరసన తెలిపితే పెల్లెట్ల గన్లతో కాల్పులు జరుపుతారా? కేంద్రంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి ఇందాక కూడా చూసుకున్నాం. ఇక ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే, కేంద్ర మంత్రులకు సీజేపీ స్పష్టం చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం విద్యా సంస్థల బంద్ సక్సెస్ అయింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బంద్ పాటిస్తూ హైదరాబాద్ లో భారీ ర్యాలీని కూడా నిర్వహిస్తున్నాయి. ఇక కాళేశ్వరం బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయొచ్చా? ఇక కేంద్ర జలశక్తి శాఖ అలాగే ఎన్డీఎస్ఏ నుంచి మరోసారి క్లారిటీ తీసుకోండి, టెక్నికల్ గైడ్ లైన్స్ కోరండి. ఇరిగేషన్ ఆఫీసర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ప్రకారమే గేట్లు ఖుల్లా పెట్టాము అంటున్న మంత్రి. అన్నారం బ్యారేజ్ కింద కూడా గోతులు ఉన్నాయన్న అధికారులు. బ్యారేజ్ల నుంచి వరద నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదు అంటూ కూడా వివరణ ఇచ్చినట్టే తెలుస్తుంది. ఇక ప్రైవేట్ కు గుడ్ బై, అలాగే సర్కార్ బడికిచ్చే. ప్రైవేట్ బాట నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఇటు సర్కార్ బడుల వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ బడుల్లో చేరిన 1,00,000 మందికి పైగా విద్యార్థులు. ఇక రాష్ట్రంలో సర్కార్ బడులపై తల్లిదండ్రుల నమ్మకం క్రమంగా పెరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్లపై భ్రమలను వీడుతున్న సామాన్య అలాగే మధ్య తరగతి ప్రజలు. ఈ ఏడాది ప్రైవేట్ స్కూళ్ల నుండి ఏకంగా 1,00,000 మందికి పైగా విద్యార్థులు సర్కార్ బడుల్లో చేరారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల భారం పెరుగుతుండడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు మెరుగుపడడం, అలాగే ఏఐ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో పాటు టీచర్ల బోధన పట్ల కూడా నమ్మకం పెరగడమే ఇందుకు కారణం అంటూ కూడా పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకు కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కార్ బడులకు మారిన విద్యార్థుల సంఖ్య నిన్నటికి అంటే శుక్రవారం నాటికి 1,147కు చేరింది. అంటే సరిగ్గా 1,00,000 మందికి పైగా విద్యార్థులు అటు ప్రైవేట్ స్కూళ్లను వదిలి సర్కార్ స్కూళ్లలో జాయిన్ అయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక విద్యార్థులపై లాఠీ చార్జ్ పిటిషన్ రాలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వెల్లడి. ఇక కోర్టే కేసు నమోదు చేయనంటూ ప్రచారం చేయడం సరికాదు, ఈ విషయంలో మీడియా బాధ్యతారహితంగా ప్రవర్తించాలి అంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక నీట్ పేపర్ లీక్ కేసును నిశితంగా పరిశీలిస్తాం, ఈ సమస్యను ఇలాగే కొనసాగనివ్వలేం. ఇక కంప్యూటర్
బేస్డ్ టెస్ట్ విధానంపై కూడా సమగ్ర వివరణ ఇవ్వాలి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇసుక 16 రకాల కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం విధించింది. సో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద బ్యాన్ కూడా చేసింది. సో అవేంటో ఇక్కడ చూసుకుంటే, సో సైంటిఫిక్ ఆధారాలు లేవని, సురక్షితం కావని తేల్చిన ఎక్స్పర్ట్స్ కమిటీ. ఇక ఈ లిస్టులో ప్రధానంగా పారాసిటమాల్, అలాగే డైసోక్లోమైన్, అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్ పెయిన్ కిల్లర్లు కూడా ఉన్నట్టే తెలుస్తుంది. వెంటనే తయారీని నిలిపేయాలని కంపెనీలకు, అలాగే అమ్మకాలు ఆపేయాలని మెడికల్ షాపులు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రతి ఏటా 1100 కోట్ల ఆదాయం, 24 మంది పర్మనెంట్ ఉద్యోగులు. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ తీరిది. రాజ్యసభలో వివరాలు వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ. సో 73 మంది కాంట్రాక్ట్, అలాగే 124 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. విద్యార్థుల ఫీజులతో నిర్వహణ ఖర్చులు పోగా ఆదాయం మిగుల్చుకుంటున్న ఎన్టీఏ. ఇక నిధులు కప్పిన నిప్పు ఇది. ఇక నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో అంతర్గత తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. సో అధికార పార్టీ ఎమ్మెల్యేలో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి. సో నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, డబ్బులు రాకపోవడంతోనే అంతర్మదనం. ఇక చాలా చోట్ల 10 కోట్లలో కాంట్రాక్ట్ పనుల బిల్లులు కూడా పెండింగ్ పడుతున్నాయి. పనులు ఆపేస్తున్న కాంట్రాక్టర్లు, డబ్బులు లేవంటున్న ప్రభుత్వ పెద్దలు. సో అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఏవైతే ఇచ్చిన 10 కోట్లతోనే ఇప్పటి వరకు సరిపెట్టుకున్నారు. బాహాటంగా మాట్లాడకపోయినా సరే తీవ్ర నిరాశ, నిస్పృహలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలకు ఏం చెప్పాలి అంటూ కూడా సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నారు. ఇక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రం 100 కోట్లు వస్తున్నాయంటూ కూడా మరోవైపు ఆక్రోశం కనిపిస్తుంది. భవిష్యత్ కార్యాచరణపై గుట్టుగా మంతనాలు. టచ్లో 10 నుంచి 15 మంది. ఇక 10,000 మందితో దీక్షకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది.